వేసిన ఫోక్సో కేసు నుండి బయటపడేందుకు అడ్డుగా ఉన్న తన ప్రియురాలి తల్లిని తనతో కలిసి హత్య చేశారు. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట గ్రామంలో సంచలనం రేపిన మహిళా హత్య కేసును ఛేదించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు శనివారం అనగా 17వ తారీఖున వెంకటరమణపేట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి తన తల్లి వెంకటలక్ష్మిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి బహిర్భూమి నుండి తిరిగి వస్తున్న నా చెల్లిని కొట్టి అమ్మను ఆటోలో తీసుకుని వెళ్లిపోయారని తన చెల్లి చెప్పిందని ఆ విషయంతో చుట్టుపక్కల అన్ని వెతికి చూడగా ఎక్కడ తన తల్లి మరియు ఆటో ఆచూకీ దొరకలేనందున 18వ తారీఖున ఉదయం 5 గంటలకు కంప్లైంట్ ఇవ్వగా కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్కోట పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నేరస్తులను క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ పరిశీలించగా నేరస్థలం దొరికినటువంటి రక్తపు మరకలు కనిపించినవని అంతటా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తల్లితో వెళ్లినటువంటి కుమార్తెను విచారించగా తన తల్లిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని తన స్నేహితులతో కలిసి వేసిన పథకంలో భాగంగా తల్లిని చంపింపవేసి శవాన్ని దగ్గరలో ఉన్నటువంటి నూతిలో రాళ్లతో కట్టి పడేసి శవం బయటకు కనబడకుండా కొబ్బరి మట్టలను అడ్డంగా పెట్టారని తెలిపింది. అంతటా నూతి నుండి శవాన్ని బయటకు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హత్యలో భాగమైన మృతురాలు కుమార్తెను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కు పంపించడం జరిగిందని హంతకుడు కోసం 3 గంటలు 3 టీంలు ఏర్పాటు చేసి శ్రీకాకుళం ఒరిస్సా వైపునకు పంపడం జరిగిందని ఈ దినము మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలు ఇద్దరు హత్యకు ఉపయోగించినటువంటి బైక్ పై తమకు తెలిసిన ఇంతకు ముందు పనిచేసిన ఏజెన్సీ ఏరియాలో జేసీబీ వర్క్ చేయడానికి గాను వెళ్ళి అక్కడ తప్పించుకొని ఉందామని అనుకొని వీళ్ళు ఉన్నటువంటి వారిని మార్గమధ్యంలో పట్టుకొని వారి యొక్క నేర ఒప్పుదలను రికార్డు చేసి నేరానికి ఉపయోగించినటువంటి కత్తిని వారి ద్వారా రికవరీ చేసి కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. ఈ జుబాద్ మరల్ తాలూకా అసిస్టెన్స్ కూడా తీసుకొని వాడిని కూడా ఈ ప్లాన్లో భాగంలో పెట్టుకొని అతను కూడా ఉపయోగించుకొని ఈ మర్డర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా బాగా స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడికో అదర్ రాష్ట్రం కూడా వెళ్ళిపోయిన వాళ్ళని చాకచక్యంగా పట్టుకున్నారు. మా ఎస్కోట సిఐ నారాయణమూర్తి గారు, చంద్రశేఖర్ గారు, తర్వాత మన గంగరాజు సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎస్పీ గారు కూడా రివార్డ్ అనేది ఒకటి జిఎస్టీ కూడా ఇస్తామని చెప్పి అభినందించారు సార్. ఈ మే నెల 17వ తారీఖు శనివారం రాత్రి వెంకటరమణపేట గ్రామానికి చెందిన ఎర్రాప్రగడ హరీష్ అనే కుర్రోడు మన ఎస్కోట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్టు సారాంశం ఏంటంటే వాళ్ళ అమ్మ వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ సిస్టర్ రుచిత ఇద్దరూ కలిపి వెంకటరమణపేట గ్రామం ఎంట్రన్స్లో ఉన్న చెరువు దగ్గరికి బహిర్భూమికి వెళ్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆటోలో ఎక్కించుకొని వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళిపోయారు అనేది సారాంశం. తెల్లవారి 18వ తారీఖున వచ్చింది. ఆ రిపోర్ట్ మీద ఎస్కోట సిఐ గారు నారాయణమూర్తి గారు, ఎస్ఐస్ మన గంగరాజు గారు, చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా వెంకటరమణపేట చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ చెరువు కింద ఆ పెద్ద కాలువ దగ్గర గమనిస్తే కొంచెం రక్తపు మార్కులు అవన్నీ కనపడ్డాయి, చెప్పులేవి కనపడ్డాయి. దాని మీదట అనుమానం మీద ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఒక పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన సలాది హరికృష్ణ, జువాది మురళి, తర్వాత ఈ అమ్మాయి ఎర్రాపగడ రుచిత వీళ్ళందరికీ కూడా కింగ్ పిన్ ఏంటంటే ఈడు సలాది హరికృష్ణ అతను పెట్టిన ప్లాన్ ప్రకారం వేసిన ప్లాన్ ప్రకారం ఈ మదర్ని చంపేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇదంతా కూడా చేశారు. మొట్టమొదటిగా ముందు ఈ హరీష్ ఇచ్చిన రిపోర్ట్ మీద కిడ్నాప్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ మీద అక్కడికి అదే ఊరి వెంకటరమణపేట అవుట్స్కట్స్లో ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో ఈ తల్లి తాలూకా డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ తాలూకా డెడ్ బాడీ ట్రేస్ చేయడం జరిగింది. అక్కడ వరకు మనకి ఈ క్లూస్ టీమ్ కానీ తర్వాత డాగ్ స్క్వాడ్ కానీ వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఈవెన్ని అనుకున్న ప్లాన్ ప్రకారము అదే రోజు రాత్రి బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ హరికృష్ణ తర్వాత ఈ జువాది మురళి ఈవెన్ మీద నుంచి కిందకి లాక్కుని వెళ్ళిపోయి అక్కడ ముందు బాగా దెబ్బలు కొట్టి పీక మీద గట్టిగా కాలేసి ఒక ముందుగా తెచ్చుకున్న కత్తితో
ఈవిడ్ని మృతురాల్ని గొంతు కట్ చేయడం జరిగింది. కట్ చేసి అక్కడ మన ఎస్కోట్ నుంచి జాన్వి వైపు వెళ్ళే రోడ్డు దాటి ఒక చెరువు, ఒక నుయ్యి ఉంటే ఆ నుయ్యిలో పడేసి, శవాన్ని పడేసి ఎవరికి కనిపించకుండా కొబ్బరి మట్టలు వేసి కప్పేశారు. కప్పేసి వాళ్ళిద్దరూ అటు వెళ్ళిపోయారు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ అమ్మాయి ఏంటంటే మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ మీద ఆమెను అరెస్ట్ చేసి ఆ వేళ అంటే 19వ తారీఖున జూబ్లీ జస్టిస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఆవిడ మైనర్ గర్ల్. తర్వాత వీళ్ళిద్దరూ పారిపోయి శ్రీకాకుళం, భువనేశ్వరం, ఇటు గుంతకల్లు, కర్ణాటక కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈరోజు ఉదయం ఎక్కడైతే వీళ్ళు బండి ఒక దగ్గర దాచుకున్నారో మన వెంకటరామపేట దగ్గర ఉన్న బస్సింగ్ దగ్గరలో ఆ బండి తీసుకొని వీళ్ళు ఇంతకుముందు అరకు ఏరియాలో ఒక జేసీబీ వర్కర్ దగ్గర అక్కడ పనిచేశారు. అక్కడ పనిచేస్తూ ఇంకా అక్కడ కాలక్షేపం చేసుకొని పోలీసులు దొరకకుండా అక్కడ ఉందామని బండితోటి వెళ్ళిపోతుంటే అరకు సైడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ ఎస్కోట్ సిఐ గారు నారాయణమూర్తి గారు, చంద్రశేఖర్ సిఐ గారు, మన గంగరాజు ఎస్ఐ గారి సిబ్బందితో వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు నేరాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వాళ్ళిద్దరిని సలాద్ హరికృష్ణ, జువాది మురళి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ మీద మళ్ళీ అగైన్ ఇక్కడికి వెంకటరమణపేట వచ్చి అక్కడ ఇటుక బట్టి దగ్గర పొదల్లో దాచుకున్న కత్తిని సీజ్ చేయడం జరిగింది. ఇవాళ అంటే 26వ తారీఖున వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాం. ఒక అతను మేజరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపెడతాం. ఇంకో కుర్రోడు జూనియర్ కాబట్టి జూనియర్ జస్టిస్ బోర్డులో పెడతాం.